Sir, started, sir. Please continue, sir. Yeah. Okay, sir. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha. Akhanda Mandalakaram, Vyaptam Yena Characharam, Tatpadam Darshitam Yena, Tasmai Sri Gurave Namaha. మిత్రులారా, మీ అందరికీ భయం అంటే ఏమిటో తెలుసా? అంటే కొంతమంది చాట్ చేశారు ఎస్ అని, కొంతమంది నో అని. వెరీ గుడ్ ఫ్రెండ్స్. భయం లేని వాళ్ళకి అసలు ఇబ్బందే లేదు. భయం అంటూ ఉన్నవాళ్ళు అంటే మనం చిన్నప్పటి నుంచి భయానికి లోనయ్యామా లేదా అంటానికి నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మనలో చాలా మంది పల్లెటూరులో పుట్టిన వాళ్ళు ఉన్నాము, పట్టణాల్లో పుట్టి పెరిగిన వాళ్ళం ఉన్నాము. కానీ పల్లెటూరులో ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే విలేజ్ లో అట్మాస్ఫియర్ లో పెద్ద స్ట్రీట్ లైట్స్ ఉండవండి. అదే విధంగా మనం ఏదో మన ఇంటి దగ్గర నుంచి మన తాతగారు వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఏదో అమావాస్య రేత్రో లేకపోతే ఎప్పుడో సడన్ గా కరెంటు పోతే కనుక అది ఆ లైట్స్ కూడా ఎర్ర లైట్లు ఉండేవి. ఇప్పుడు అందరూ కూడా దాదాపు 30 ఏళ్ళ వాళ్ళు, 25 ఏళ్ళు పైన 40 ఏళ్ల వరకు ఉండే ఉంటారు. మనం అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఒక గడ్డి దుబ్బు కనుక ఆడ పడి ఉంటే దాన్ని చూసి ఇంత పొడవుగా అది కనిపిస్తూ ఉంటుంది. మనకి చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ తో గాని, మన పిల్లల మధ్యలో సంభాషణలో గాని, మన అమ్మ మనకి గోరు ముద్దలు పెట్టేటప్పుడు అరే నువ్వు తినకపోతే బూచోడు ఎత్తుకెళ్తాడని గాని, ఆ విధంగా కొన్ని ఫోబియాలో, భయాలు మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండటం వలన ఆ గడ్డి దుబ్బుని లేదా ఎంటు లాంటివి ఉంటాయి అన్నమాట కట్టేసి, లేదు ఒక పాత తాడు ఆడ పడింది అనుకోండి, ఒక తాడు, దాన్ని చూసి మనం పాము అని భయపడిన సందర్భాలు ఉండి ఉంటాయి. గమనించండి, గుర్తు చేసుకోండి. అదే విధంగా ఏదో ఒక రాత్రి సందర్భంలో పక్క ఊర్లో మనం బస్సు దిగి మన ఊరికి నడవాల్సి వస్తుంది. ఆ సందర్భంలో ఆ రోడ్డు వెంట అక్కడక్కడ తుమ్మ చెట్లు, వేప చెట్లు చిన్న చిన్నవి పెరిగి ఉంటాయండి. ఆ చెట్టుని చూసి దూరం నుంచి మనం అదేమన్నా దెయ్యమేమో ఏదో ఊగుతా ఉంది అని భయపడిన సందర్భాలు కొంతమందికి అనుభవం ఉండే ఉంటది. కాబట్టి ఈ విధంగా మనం భయపడటానికి కారణం ఏంటి అంటే, మన తల్లిదండ్రులు మన చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు మన స్కూల్లో వాతావరణంలో కొంతమంది ఫ్రెండ్స్, అందరూ కాదు, కొంతమంది చెప్తూ ఉంటారు కావాలని క్రియేట్ చేసి, ఈ విధంగా మనల్ని భయపెట్టడానికి కొన్ని సంభాషణలు మనం విని ఉండటం వలన అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యి ఆ విధంగా మనకి భయం అనే ఫీలింగ్ ని కలగజేస్తాయండి. ఈ విధంగా భయపడటం అనేది చాలా సహజ లక్షణం అని గుర్తుపెట్టుకోండి. ఇదేదో మీరు కొంతమంది ఎస్ అని చెప్పిన వాళ్ళు ఇది మనకున్న ప్రాబ్లం ఏమో అని మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా 100కి 80 నుంచి 80% పైన ప్రజలకి ఇప్పటికీ ఆ భయాలు, అటువంటి భయాలు, ఏదో ఒక భయం గూడు కట్టుకునే ఉంటదండి మన బ్రెయిన్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో పర్టికులర్ గా. అందుకనే స్వామి వివేకానంద గారు ఏం చెప్తారు అంటే, మిమ్మల్ని బలహీనుల్ని చేసే ఏ విషయాన్నైనా కానీ గడ్డి పోచలాగా, ఉల్లి పొట్టులాగా, దూది పింజలాగా తీసి విసిరేయమంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం భయానికి మనం వాల్యూ ఇవ్వకూడదు, దానికి విలువనివ్వకూడదు, దానికి ఎరుకనివ్వకూడదు మిత్రులారా. ఈ భయానికి గాని, ఈ భయం అనేది గనక కొద్దిగా ఎక్కువైనట్లయితే గనక అది ఫోబియాగా మారుతుందండి. ఈ ఫోబియా అనేది మారినప్పుడు అది అంత ఈజీగా పోదు. దీనికి ఎక్కువగా 100కి 60-70% మంది ఆడవాళ్ళు గురవుతూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన పెంపకంలో ఉన్నటువంటి అతి జాగ్రత్త, మనం ఎక్కువగా అతి జాగ్రత్తలు చెప్పటం వల్ల వాళ్ళకి ఇది ఫోబియాగా గూడుగట్టుకుపోయి సబ్ కాన్షియస్ మైండ్ లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో హౌ టు ఓవర్కమ్ దిస్ ఫియర్? ఈ భయాన్ని మనం పోగొట్టుకోవాలంటే, బాగా ఎక్కువ ఉందనుకోండి, ఫోబియాగా మారింది అనుకోండి. ఎందుకంటే మీరు చాలా మంది ఒకళ్ళు చెప్తూ ఉంటారు, కొంతమంది మా ఇంటికి వెళ్దాంరా అంటే అపార్ట్మెంట్ లో మీది ఎన్నో ఫ్లోర్ అని అడుగుతారు. 5వ ఫ్లోర్ అన్నావు అనుకో, అయ్య బాబాయ్ నేను ఫస్ట్ ఫ్లోర్ దాటి పైకి ఎక్కలేను, నాకు హైట్స్ అంటే ఫోబియా, నేను కొండ గుట్టలు ఎక్కలేను. అదే విధంగా మనం ఏదో సినిమాలో చూసాం, జగపతి బాబు సౌందర్య, ఆవిడ నది మీద రైలు వెళ్తూ ఉంటే ఆ ట్రాక్ అంటే నీళ్లు కింద నది ఉంది అన్న ఫీలింగ్ రాగానే భయపడిపోతుంది అనమాట. ఇటువంటి ఫోబియాలో మనలో చాలా మందికి ఉంటాయి. కొంతమందికి బల్లిని చూస్తేనే ఇరిటేషన్, భయపడిపోతారు. బుద్ధింకను చూస్తే భయపడిపోతారు. కాబట్టి ఈ ఫోబియాలన్నిటికీ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మెడికల్ గా సైకాలజిస్ట్ ద్వారా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనే ఒక ట్రీట్మెంట్ మనం తీసుకోవాల్సి ఉంటది. అది సివియర్ అయినప్పుడు. లేదు సింపుల్ గా ఉన్నప్పుడు మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్,
అదే విధంగా ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదే విధంగా మంచి ఆహారపు అలవాట్లు చేసుకొని టైం టు టైం కరెక్ట్ గా తింటూ ఎక్సర్సైజులు ఈ మెడిటేషన్లు చేసుకుంటూ ఉంటే మన మనసు మన శరీరం మన స్వాధీనంలో ఉండి ఆ మనసులో ఉన్నటువంటి ఫోబియాలను మనం పోగొట్టుకోగలుగుతాము. ఇది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే ఒక కోర్సులో అయితే కనుక స్విచ్ టెక్నిక్ అని చెప్తారు. ఈ ఫోబియాస్ అన్నింటినీ మనం తీసేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఎక్కువగా పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ చదువుతూ ఉన్నట్లయితే మీరు చాలా చక్కగా ఈ ఫోబియాలు భయాల నుంచి బయటికి రావచ్చు. అదే విధంగా మీ చుట్టూతా ఉన్న ప్రకృతిని మీ చుట్టూతా ఉన్న పరిసరాలని ఆస్వాదిస్తూ ఆనందించవలసిన అవసరం ఉందండి. అప్పుడు అంటే బీ మైండ్ఫుల్, మీరేం చేస్తున్నారో దాని మీద ఎరుక పెట్టి దాని మీద గమనం పెట్టినట్టయితే గనక మీరు ఆ భయం అనే దాన్ని మైండ్ లో నుంచి తీసేయగలుగుతారు. ఎప్పుడు కూడా జాయ్ఫుల్ గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు అన్రిసోర్స్ఫుల్ స్టేట్ లోకి వెళ్ళారో ఏదో ఏ కారణం అన్నా కావచ్చు, ఇమ్మీడియట్ గా రిసోర్స్ఫుల్ స్టేట్ లోకి రావడానికి మీరు అంతకుముందు సాధించిన విజయాలు, మీరు భయపడకుండా చేసినటువంటి పనుల్ని మీరు గుర్తు చేసుకోవటం వలన ఆ భయాన్ని ఈజీగా మాస్క్ చేయగలుగుతారు, పోగొట్టుకోగలుగుతారు. అసలు మీరు గమనిస్తే గనక ఈ భయాన్ని మనం అనుకోవటం తప్ప నిజంగా దానికి ఉనికి లేదండి. యాక్చువల్ గా మనం భయపడుతున్నాము అంటే అది 100% అనుకుంటే దాంట్లో రియల్ ప్రాబ్లం ఉండేది 10% మాత్రమే మిత్రులారా. మిగతా 90% కూడా మొత్తం ఇమాజినరీ ఫియర్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫియర్. కాబట్టి దీన్ని ఎలానో మీకు ఒక 2 ఉదాహరణలా చెప్తాను. ఈ ఫియర్ అనే వర్డ్ లోనే FEAR ఈ వర్డ్ ని మీరు తీసుకున్నట్లయితే దీన్ని మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇది యాక్రోనిమ్ గా తీసుకొని ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్లు ఫాల్స్ బట్ దే అపియర్ యాజ్ రియల్. కాబట్టి ఇది ఎలానో 2 ఉదాహరణల ద్వారా చెప్తాను మీకు. మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని న్యూఢిల్లీలో ఉంటుందండి. పెద్ద ఇన్స్టిట్యూట్. మన దేశంలో ఎక్కడ ఏ వ్యాధి తగ్గకపోయినప్పటికీ కూడా ఫైనల్ గా మన సౌత్ ఇండియాలో అయితే మనం వెల్లూరు వెళ్తాము, రాయవెల్లూరు. అది లేదంటే గనక నార్త్ ఇండియాలో ఎక్కువగా ఎయిమ్స్ ఈస్ ద టాప్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఒకప్పుడు ఢిల్లీలోనే ఉండేది, ఇప్పుడు ఇంకొక 7 ఇన్స్టిట్యూట్లు కూడా రకరకాల ప్రదేశాల్లో పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ దగ్గరలో విజయవాడ దగ్గరలో మంగళగిరిలో కూడా ఇప్పుడు ఎయిమ్స్ అనే బ్రాంచ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎయిమ్స్ వాళ్ళు ఒక స్టడీ చేస్తే తెలియదు ఏంటంటే పాము కాటుకు గురయ్యి హాస్పిటల్ కు వచ్చి ఒక 100 మంది చనిపోయిన వాళ్ళ యొక్క డేటాని విశ్లేషించినప్పుడు వాళ్ళు మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్ని విశ్లేషించినప్పుడు తెలిసింది ఏంటి అంటే ఈ 100 మందిలో 80 మంది పాము కాటు ద్వారా వచ్చిన విషం వల్ల చనిపోలేదు. విషం అంత ప్రభావవంతంగా లేదు వాళ్ళ బాడీలో, కానీ చనిపోయారు. దీనికి కారణం ఏంటి అంటే ఓన్లీ భయం అండి. భయం వల్ల మాత్రమే వీళ్ళు చనిపోయారు అని తేల్చడం జరిగింది. అంటే ఓన్లీ 20% చనిపోయిన వాళ్ళు మాత్రమే ఈ పాము కాటు వల్ల వచ్చినటువంటి విషం వల్ల చనిపోయారు. కాబట్టి ఈ భయం అనేది ఎంత ప్రమాదకరమైందో ఒక్కసారి గమనించండి మిత్రులారా. ఆ భయాన్ని మనం తీసివేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్ ఎలా అవుతుందో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇంట్లో తండ్రి, తల్లి, కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్ళ తండ్రి ఏమో దగ్గరలో ఉన్నటువంటి ఆటో నగర్ లో వర్కరు, ఏదో లారీ మెకానిక్ వర్క్ లో ఉంటాడు. అతను ప్రతిరోజు పొద్దున్నే 9 కల్లా డ్యూటీకి వెళ్ళిపోతారు, సాయంత్రం 5:30, 6 కల్లా వచ్చేస్తారు. కొడుకు డిగ్రీ అయిపోయింది, బీకామ్ అయ్యి అకౌంటెంట్ గా చేస్తున్నాడు, కొద్దిగా దూరంలో ఉన్నటువంటి ప్లేస్ లో చేస్తున్నాడు. అతను రోజు ఇంటికి కరెక్ట్ గా 7 గంటల కల్లా చేరుతాడండి. చెల్లెమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది, రోజు సాయంత్రం 5 కల్లా కాలేజీ నుంచి వచ్చేస్తుంది. సో ఒక రోజు ఏమవుతుంది, ఈ పిల్లవాడు అంటే బీకామ్ అయిపోయి జాబ్ చేసి అతను అకౌంటెంట్ గా 7 కూడా రాడు. హస్బెండ్ వస్తాడు, పెద్ద ఆయన వచ్చారు, ఈవిడ కష్టపడి వచ్చాడు, కాఫీ ఇచ్చింది, వరండాలో కూర్చొని కాఫీ తాగుతూ చక్కగా మార్నింగ్ పెట్టు హడావిడిలో పేపర్ చదవలేదు కదా, పేపర్ చదువుకుంటా కూర్చుంటాడు. 6 వచ్చాడు, ఇది అవుద్ది. 7 తల్లి చూస్తా ఉంటది, ఒక పక్కన వంట రెడీ చేయడానికి వంటగదిలో ఉంటది. 7 అవ్వంగానే ఏంటి ఇంకా వీడు రాలేదు, రోజు ఒక 2-3 నిమిషాలు ముందే 5 నిమిషాలు ముందే వచ్చేవాడు కదా అని ఆలోచిస్తూ 7-5 దాకా చూస్తా ఉంటది. ఏదో అన్యమనస్కంగా వంట మొదలు పెట్టబోతూ ఉంటుంది. ఆ పాపేమో హోంవర్క్ చేసుకోవడానికి క్లాసుల్లో చదువుకోవడానికి కూర్చుంటది. 7-5 అవ్వగానే ఈవిలో టెన్షన్ మొదలైపోద్ది. తండ్రికి పెద్ద ఆలోచన లేదు, చదువుకుంటూ ఉంటాడు, గమనించడు టైం కూడా. తల్లి బయటకు వచ్చి వంటగదిలో నుంచి, ఏమండి 7-5 అయిపోయింది, పిల్లడు రాలేదు, ఏంటో కొద్దిగా
ఫోన్ చేయరాదా అనగానే తల్లేవే వస్తాడు, కంగారేంటి, 5 నిమిషాలే కదా అయిందని చెప్పి ఆయన మళ్ళీ పేపర్లో మునిగిపోతాడు. ఈ లోపు ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. 7:10, 7:15 దాకా చూసి ఆమె తట్టుకోలేదండి. తట్టుకోలేక బయటకు వచ్చి, ఎందుకంటే తల్లి ప్రేమ ముందు ఏది కూడా దిగదుడిపే, మీ అందరికీ తెలుసు. తండ్రికి మగవాళ్ళకి ఏంటంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనసులో దాచుకోగలుగుతారు. వాళ్ళ కన్నీరులను గాని, వాళ్ళ ఎమోషన్స్ గాని బయటికి చూపించకుండానే తనలోనే తను ఇముడ్చుకుంటాడు. కానీ తల్లి అలా కాదు, ఏది ఉన్నా గానీ బయటికి ఎమ్మటే చూయిస్తుంది. అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. సో తల్లి వచ్చి ఆయన్నే కొద్దిగా అంటది, ఏంటంటే మీరు 7:15 అయినా కానీ ఇంకా చేయకుండా పిల్లడు రాకపోతే నిమ్మకి నీరెత్తినట్టున్నారు, ముందు ఫోన్ చేయండి అని చెప్పి పేపర్ లాగేసుకొని పక్కన పడేసి చేయండి అనగానే ఆయన ఫోన్ తీసుకొని చేస్తాడు. చేస్తే ఓ 2-3 సార్లు చేస్తా ఉంటే గనక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని, సిగ్నల్స్ లేవని చెప్తూ ఉంటుంది. చివరికి ఈ లోపు కొద్దిగా మబ్బు బట్టి వర్షపు చినుకులు మొదలవుతాయండి. మొదలవగానే తల్లిలో కంగారు పెరిగిపోద్ది. ఏంటి వీడు ఏ రోజు ఇలా జరగలేదని చెప్పి. 7:30 అయిపోద్ది. ఈ 2-3 సార్లు చేయటం ఇదంతా అవ్వగానే, ఏమంటే మీరు వాడి ఫ్రెండ్ కన్నా ఫోన్ చేయండి, ఆఫీస్ లో ఉండేవాడికి, వాడికి ఏమన్నా తెలిసేమో అంటే అతనికి చేస్తే, అంకుల్ నేను ఈ రోజు 5 o'clock పర్మిషన్ తీసుకొని వచ్చేసాను, నాది ఫీల్డ్ వర్క్, నా ఏరియాలో మా ఇంటి ఉన్న ఏరియాలో ఈ రోజు ఈవినింగ్ వర్క్ ఉంది, నేను పర్మిషన్ తీసుకొని ముందే వచ్చేసాను, ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంకా రానని చెప్పాను, అందుకని నేను 5 లోపే వచ్చేసాను అంకుల్, నాకు తెలియదు, వాడైతే ఉన్నాడు అని చెప్తాడు. సరే అని చెప్పేసి మళ్ళా ట్రై చేస్తే కొడుక్కి స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఇక చూడండి, తండ్రికి కూడా టెన్షన్ మొదలవుద్ది, ఈ వింటూ ఉన్న చెల్లెలకు కూడా కంగారు మొదలన్నమాట. సో మొదలయ్యి తల్లికేమో కాళ్ళు చేతులు ఆడుతూ ఉండవు, అటు ఇటు వసారంలో తిరుగుతూ ఉంటది. స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ లోపు 8 అయిపోద్ది, అయినా రాడు. సో 8:05కి వర్షం కొద్ది పెరుగుద్ది, తాపీగా తడుచుకుంటా వస్తాడు. వచ్చేసరికి తల్లి టవల్ తీసుకెళ్లి ఇచ్చి, ఎరా నాయనా అసలు ఏమైపోయావు, మీ నాన్నగారు ఇందాక ఫోన్ చేస్తూ ఉంటేనేమో నేను స్విచ్ ఆఫ్, ఫస్ట్ ఏమో కలవలేదు, తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది, ఏంటి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటది. ఈ తల్లి తండ్రి ఈ లోపు ఏం మాట్లాడుకుంటారయ్యా అంటే, ఏమండి ఏమైపోయింది, వీళ్ళ ఆలోచనలో, అంటే మాట్లాడుకోవడం కాదు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మనసుతో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని, అయ్యో వీడు రాలేదు, స్విచ్ ఆఫ్ అయింది, ఈ వర్షం పడతా ఉంది, ఎక్కడన్నా వస్తువు ఉన్న మార్గంలో ఏమన్నా గోతిలో పడి కింద పడ్డాడేమో, ఫోన్ ఏమన్నా పగిలిపోయిందేమో, లేకపోతే ఫోన్ ఎవరన్నా దొంగతనం చేశారేమో, అంటే వీళ్ళ మనసుల్లో రకరకాల ఆలోచనలండి. ఈ లోపు వచ్చాడు, ఈ విధంగా అడిగేసరికి, అమ్మా ఎందుకమ్మా కంగారు పడతావు, 1 గంటే కదా లేట్ అయింది, అనుకోకుండా మా పై నుంచి ఆడిటర్ గారు వచ్చారు, వారికి అకౌంట్స్ అన్ని చూపిస్తూ లేట్ అయిపోయింది, అక్కడే నాకు 7 అయిపోయింది, ఈ లోపు ఛార్జింగ్ కూడా అయిపోయింది, నేను గమనించలేదు ఈ రోజు, ఈ లోపు నేను బయలుదేరేసరికి కొద్దిగా వర్షం మొదలైంది, అనుకోకుండా ఒక టీ స్టాల్ దగ్గర ఆగి ఆ షెల్టర్ తీసుకునేసరికి పాత స్నేహితుడు కనిపించాడు, వాడితో పిచ్చాపాటి మాట్లాడుతూ వర్షం తగ్గింది అక్కడ, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ పడుతూ ఉంది, పెరిగింది, దీనికే ఇంత కంగారు ఏంటమ్మా అంటాడు. సో మీరు ఆలోచించండి మిత్రులారా, మీరు ఆలోచించండి, ఇప్పుడు ఈ తల్లి తండ్రి ఈ చెల్లెలు పడిన ఆ భయాల్లో కానీ వీటన్నిటిలో వాస్తవం ఏమన్నా ఉందా? వాస్తవం లేదండి. ఎప్పుడన్నా ఉన్నా కానీ ఒక 10% మందిలో, అంటే 100 సంఘటనలు ఇలా తల్లిదండ్రులు ఆలోచిస్తే ఒక 10 సంఘటనలో 5 సంఘటనలో జరిగే అవకాశం ఉంది, ఏదన్నా చిన్న మిస్టేక్. సో 10% లోపు మాత్రమే ఉన్నటువంటి భయానికి మనం భయపడి 100% పనిని చేయకుండా వెనకంజ వేయడం ఏమాత్రం సబబో మీరు ఆలోచించండి. కాబట్టి ఈ రోజు నుంచి మిత్రులారా, మీలో ఉన్న భయాన్ని గడ్డి పోచలాగా, ఉల్లి పొట్టులాగా, దూది పింజిలాగా తీసి ఇసిరిపారనవ్వండి. అది ఏ విధమైన భయమైనా కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను క్లియర్ అని అనుకుంటున్నానండి. హోప్ దట్ ఐఎమ్ వెరీ క్లియర్ టిల్ నౌ. నాకు వీడియోస్ ఎంతమంది ఆన్ చేశారో చూస్తున్నాను. పెద్దవాళ్ళు చక్కగా ఆన్ చేశారు, కొంతమంది ఆన్ చేయలేదు. దయచేసి ఆన్ చేసుకోండి. అందరూ కూడా ఏదో సైలెంట్ గా మొనాటిలో ఉన్నట్టు, ఏదో నేను చెప్పుకుంటూ పోతున్నాను, మీరేదో అనుకుంటున్నట్టు మొనాటిలోకి పోయినట్టుంది. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం మిత్రులారా. ఈ చిన్న యాక్టివిటీ ఎందుకంటే మిమ్మల్ని అందరినీ హైపర్ యాక్టివ్ గా మార్చడానికి. వెరీ గుడ్ సాయి తేజ గారు, ఇప్పటి వరకు క్లియర్. ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ చేస్తాను. 2 చేతులు ఇలా పెట్టండి మిత్రులారా, 2 చేతులు ఇలా పెట్టండి. నేను సరి సంఖ్య చెప్పాను అనుకోండి, అంకెల్లో మీకు తెలుసు కదా, ఈవెన్ నంబర్, ఆడ్ నెంబర్, సరి సంఖ్య, బేస్ సంఖ్య. సరి సంఖ్య చెప్పినప్పుడు కుడి చేయి పైకి ఎత్తండి, బేస్ సంఖ్య చెప్పినప్పుడు ఎడమ చేయి పైకి ఎత్తండి. నేను అందరినీ గమనిస్తూ ఉన్నాను ఇక్కడ.
ఇలా చెయ్యి ఇద్దరు అందరూ ఇలా పెట్టుకోండి. వెరీ గుడ్. సరి సంఖ్య చెప్తే ఎడమ చేయి పై కుడి చేయి పైకి ఎత్తాలా, బేస్ సంఖ్య చెప్తే ఎడమ చేయి పైకి ఎత్తాలా. 11 12 13 14 15 16 17 18 20. అరే 20 కూడా సరి సంఖ్య కదండి. కుడి చేయ మార్చాలిగా, ఎడం చేయి మార్చారు చాలా మంది. ఓకే, వెరీ గుడ్. మీరేంటి మేమందరం ఇంత పెద్దవాళ్ళము మాతో ఏదో చేతులు ఎత్తిస్తున్నాడని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పటికీ 35 నుంచి 50 అంటే 15 నిమిషాల పాటు ఆల్రెడీ విన్నామండి. ఏ మనిషి కూడా సైంటిస్టులు తేల్చింది ఏంటంటే 18 నిమిషాల కంటే ఒక టాపిక్ ని కాన్సన్ట్రేషన్ గా వినరు అని తేల్చారు. అందుకని మధ్య మధ్యలో మనం ఇటువంటి 1 or 2 యాక్టివిటీస్ చేసుకుంటే బాగుంటదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఫియర్ అనేది అయిపోయిందండి. హోప్ దట్ యు ఆర్ ఆల్ క్లియర్. ఇప్పుడు స్టేజ్ ఫియర్ గురించి చెప్పుకుందాము. ఎందుకంటే అన్నిట్లోకి గొప్ప విషయం ఏంటంటే అండి, మన మనసులో ఉన్న విషయాన్ని వేరే వాళ్ళతో గాని, నలుగురున్న గ్రూప్ లో గాని, కుటుంబ సభ్యుల మధ్య గాని, స్నేహితుల మధ్య గాని, అదే విధంగా 100 మంది ముందు, 500 మంది ముందు, 1000 మంది, 1,00,000 మంది ముందు అయినా గానీ మనం స్టేజ్ ఎక్కి కూడా చెప్పగలగటం పెద్ద అదృష్టం అండి. కానీ నేను ఇక్కడ అదృష్టం అనటం కూడా ఒక రకంగా తప్పు కావచ్చు. ఎందుకంటే ఆల్ గుడ్ లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ అండి, దే ఆర్ మేడ్. దే బికమ్ లైక్ దట్ బై ప్రాక్టీస్ ఓన్లీ. కాబట్టి ఇది అదృష్టం కాదు. మనం గనక ఎరుకలో ఉండి ప్రయత్నం చేసినట్టయితే, మనం కొంత సమయాన్ని దానికోసం ఇన్వెస్ట్ చేసి మనం గనక ప్రయత్నించినట్టయితే మీరు అద్భుతాలు సృష్టించగలరండి. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే మనలో చాలా మంది ఇంట్లో సూపర్ గా మాట్లాడతామండి. అదే పక్కింటి వాళ్ళతో మాట్లాడమంటే ముడుచుకుపోతాం. అదే మన అపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం అపార్ట్మెంట్ లో ఉన్నాము, 20, 20, 30, 40 ఉన్న ఫ్లాట్ లో ఏదైనా మీటింగ్ జరిగితే మనం ఎప్పుడు కూడా చాలా శాతం మంది వింటాం, స్పెక్టేటర్స్ గానే ఉంటామే గానీ మనకేదన్నా మాట్లాడమని మైక్ ఇచ్చినా గానీ మనం ధైర్యం చేసి మాట్లాడలేకపోయి ఉన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. అదే విధంగా మనం స్కూల్లో చిన్నప్పుడు ఏ స్కూల్ పీపుల్ లీడరో లేకపోతే సెకండ్ లీడరో వాళ్ళు మాత్రమే రోజు ప్రేయర్ చెప్పించేవాళ్ళు, అన్ని చెప్పించేవాళ్ళు, ఫ్లాగ్ హాయిస్టింగ్ కానీ అన్ని మనం ఎప్పుడు కూడా లైన్ లో నుంచొని మనల్ని పిలిచినప్పటికీ కూడా బాబు వద్దు వద్దు అని భయపడిన సందర్భాలు ఉంటాయి. ఎందుకు అంటే మనం స్నేహితులు నలుగురు మధ్య బాగా మాట్లాడగలిగినా, ఇంట్లో బాగా మాట్లాడగలిగినా, బయట వాళ్ళ దగ్గరికి పోయేసరికి లేదా పెద్ద పెద్ద గ్రూప్స్ లోకి పోయేసరికి మనకు మాట్లాడాలంటే మనకు తెలియని భయం వస్తుందండి. దీన్ని నేను ఒక క్రాట్, CROT అని రాసుకోండి. CROT, C ఫర్ క్యాట్, R ఫర్ రాజస్థాన్, O ఫర్ ఓవెల్ అండ్ T ఫర్ టోక్యో. ఈ 4 అక్షరాలని యాక్రోనిమ్ గా తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లెటర్ వచ్చేసి C అండి. C అంటే చేంజెస్ ఇన్ అవర్ బాడీ అట్ ద టైమ్ ఆఫ్ when we are on stage. Right sir, Sudarshan garu, thank you. Right. So మనం స్టేజ్ ఎక్కినప్పుడు what are the changes happen? C for changes in our body and brain. సో ఈ చేంజెస్ ఇన్ ద బాడీ అండ్ బ్రెయిన్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏముంటాయి అంటే మనకు ముఖ్యంగా కలిగేది, మీ అందరూ కూడా చాలా మందికి అనుభవం ఉండి ఉంటుందండి. మొట్టమొదటిగా ఏం జరుగుతుంది చాట్ చేయండి. మీరు స్టేజ్ ఎక్కినప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ మీరు అయి ఉంటారు? ఒకసారి ఎవరన్నా అటువంటి అనుభవాలు ఉంటే చాట్ చేయండి. ఫియర్, భయం వస్తుంది. షై, సిగ్గుపడతారు. వెరీ గుడ్. గో బ్లాంక్, ఎస్, మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. టెన్షన్ వస్తుంది. వెరీ గుడ్. మాట్లాడలేము. షివరింగ్ వస్తుంది. ఎక్సలెంట్. ఓకే, బ్లాంక్ మైండ్. ఓకే, చాలు 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 చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో దీంట్లో మొదటగా మనకు కలిగేది ఏంటంటే అండి, బ్రెయిన్ లో టెన్షన్ పెరిగిపోద్ది, ఆందోళన పెరుగుద్ది. దానివల్ల మనకు తెలియకుండానే మన యొక్క గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందండి. మన యొక్క శబ్దం లబ్డబ్ అని శబ్దం చేస్తుంది అంటారు కదా గుండె, ఆ శబ్దం మనకు వినిపిస్తుందండి. డాక్టర్ గారు స్టెథోస్కోప్ పెట్టుకొని మనకి ఈడ పెడితే వినపడే శబ్దము మనం మామూలుగా కూర్చున్నా గానీ భయం వలన, టెన్షన్ వలన, ఆందోళన వలన మన గుండె కొట్టుకునే శబ్దం మనకే లయబద్ధంగా స్పీడ్ గా వినిపిస్తూ ఉంటుంది. అదే విధంగా
మన నోరు తడారిపోతుందండి. నాలిక మీద ఈ లాలాజలం అంటూ ఏమీ ఉండదు, డ్రై అయిపోద్ది. దానివల్ల పెదాలలో ఉన్నటువంటి తడి కూడా మొత్తం ఆరిపోయి అక్కడ మాయిశ్చర్ ఏమీ లేక పిడచగట్టుకుపోతాయి. మనకు చలికాలంలో పెదాలు పగిలితే ఎలా ఉంటుందో అలా అసలు ఒకసారి పెదాలు అతుక్కుపోయి అది పెగలను కూడా పెగలవండి. అదే విధంగా బాడీ మొత్తం షివరింగ్ వస్తుందండి. కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి, బాడీ వణుకుద్ది. పొరపాటున మంచినీళ్ళు తీసుకున్నా గానీ తాగాలంటే ఇలా 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 షేక్ వస్తుందండి. కాబట్టి అదే విధంగా ఇంకా సివియర్ గా అయితే కళ్ళు బయర్లు కమ్ముతాయి వాళ్ళకి. ఎందుకంటే మొత్తం బ్లాంక్ అయిపోతుంది. కళ్ళ ముందు కూడా ఏం జరుగుతుందో వాళ్ళకి కనిపించదు. సో మన మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోద్ది అని చెప్పుకున్నాము. ఒళ్ళంతా చెమటలు పట్టిపోతాయి. ఇవన్నీ కూడా మీకు అనుభవమే. కాబట్టి ఈ సి అనేది ఏంటంటే వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ అవర్ బాడీ అండ్ బ్రెయిన్ వెన్ వీఆర్ ఆన్ స్టేజ్. ఇది సి అయిపోయిందండి. నెక్స్ట్ ఆర్. ఆర్ మీన్స్ రీజన్స్ ఫర్ ద స్టేజ్ ఫియర్. ఈ స్టేజ్ ఫియర్ కి అసలు రీజన్స్ ఏంటి, దీని వెనకమాల ఉన్న గూడు పెట్టుకున్న కారణాలు ఏంటంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. ఫియర్ లో చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు పెంచిన అంతా బాగుండాలి, మీరు బయట చెడు మాటలు మాట్లాడకూడదు, మీరు తప్పుగా మాట్లాడకూడదు, మీకు పర్ఫెక్ట్ గా తెలిసిన విషయాన్నే చెప్పాలి, లేదంటే కనుక ఎదుటి వాళ్ళు ఏదన్నా అనుకుంటారు, మీరు చెడ్డవాళ్ళు అనుకుంటారు. ఈ విధమైన చిన్నప్పటి నుంచి మనల్ని మంచిగా అతి జాగ్రత్తలు చెప్పి పెంచడం వలన ఈ విధంగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి కొన్ని ప్రీ ఆక్యుపైడ్ మ్యాప్స్ రూపంలో ఏర్పడి ఉంటాయండి. మీరందరూ గమనించాల్సిందంటే ఈ మ్యాప్ అనేది సో పవర్ఫుల్. అది రియాలిటీ కాకపోవచ్చు, బట్ మ్యాప్ ఈజ్ మ్యాప్. మ్యాప్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రియాలిటీ. టెరిటరీ. టెరిటరీ అంటే నిజంగా జరిగేది, దట్ ఈస్ కాల్డ్ రియాలిటీ ఆర్ టెరిటరీ. బట్ ఆ టెరిటరీకి సంబంధించిన మ్యాప్ మన బ్రెయిన్ లో వేరేగా ఉంటదండి. ఎందుకంటే ఈ ప్రీ సపోజిషన్స్ అంటాము. ఈ ప్రీ ముందుగానే మనకి చిన్నప్పటి నుంచి మన మైండ్ లో కొన్ని ఆస్పెక్ట్స్ అలా గూడు కట్టుకుపోయి ఉంటాయి. వాటిని ప్రీ సపోజిషన్స్ అంటాము. సో ఇవన్నీ ఉండటం వలన మనకు భయం తెలియకుండానే వస్తుంది. నిజంగా ఆడంత భయం లేదండి. సో కాబట్టి దీనికి రీజన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు. అదే విధంగా మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకునే అలవాటు ఉంటది. చాలా మందికి వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటది. మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యామో లేదో అని. అదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కంటెంట్ మీద మనకు పూర్తి స్థాయి కమాండ్ లేకపోయినట్లయితే ఈ విధంగా మనం భయపడతాము. అదొక రీజన్ అవుతుంది. ఇంకోటి ఏం ఆలోచిస్తాము మనం అంటే మనం స్పీచ్ సరిగా చెప్పగలమో లేదో, చెప్పలేకపోతే ఎదుటి వారి నుండి మనం అవమానాలు, చిత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే ఒక భయం మన మైండ్ లో ఉంటది. అదే విధంగా కొంతమంది స్వతహాగానే చిన్నప్పటి నుంచి మొహమాటస్తులు అయి ఉంటారండి. వాళ్ళు ఫ్రెండ్స్ లో కూడా పెద్ద కలవరు, ఇంట్లో కూడా పెద్ద కలవరు, వాళ్ళ పని ఏదో వాళ్ళు సైలెంట్ గా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళు అడగరు. సో అటువంటి మొహమాటస్తులు అయి ఉండొచ్చు. లేదా ఇంకో ఆలోచన ఏముంటదంటే మన బ్రెయిన్ లో మన ఆడియన్స్ లో మన ముందు ఒక 500 మంది కూర్చున్నారు, వాళ్ళు ఎందరో పెద్దలు ఉన్నారు. నా వయసు చూస్తేనేమో 20 ఏళ్లే, నా వయసు చూస్తేనేమో 25 ఏళ్లే, పెద్ద పెద్ద వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు, లేకపోతే 60 ఏళ్ళ వాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళల్లో ఈ టాపిక్, నేను చెప్పే టాపిక్ గురించి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉండి ఉండవచ్చు. నేనేదన్నా తప్పు చెబుతానేమో, నాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు కాబట్టి నన్ను కాంట్రడిక్ట్ చేస్తారేమో. ఇటువంటి రకరకాల మ్యాప్స్ మన బ్రెయిన్ లో ప్రీ సపోజిషన్స్ ఉండటం వలన, దాని వల్ల ఏర్పడిన మ్యాపింగ్ వల్ల మనం భయానికి లోనవుతూ ఉంటాం మిత్రులారా. ఈ 2 పాయింట్లు క్లియర్ కదండి. సి అంటే చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ అండ్ బ్రెయిన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఆర్ ఫర్ రీజన్స్ ఫర్ స్టేజ్ ఫియర్. సో నెక్స్ట్ ఓ చూద్దామండి. ఓ అంటే ఏం లేదండి, ఓవర్కమింగ్ దిస్ స్టేజ్ ఫియర్. హౌ టు ఓవర్కమ్ దిస్ స్టేజ్ ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ఓ. దీంట్లో మొట్టమొదటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బాగా గుర్తుపెట్టుకోండి. సో వాట్. మనం ఈ భయాన్ని ఓవర్కమ్ అవటంలో మొట్టమొదటి స్టెప్ సో వాట్ అని గుర్తుపెట్టుకోండి. సో వాట్, నేను తప్పు చెప్తాను, పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతాను, నేను మీటింగ్ సరిగ్గా చెప్పలేకపోతాను, అయితే ఏంటి? సో వాట్ విల్ హ్యాపెన్ చెప్పండి? ఏమీ జరగదు మిత్రులారా. మీరు అక్కడ ఉన్న వాళ్ళందరికంటే, ఎందుకంటే మీకు ఏమి టాపిక్ చెప్పాలో ముందుగానే ఇచ్చి ఉంటారు. మీరు గూగుల్ బాబా ద్వారా అత్యద్భుతంగా ప్రిపేర్ చేసుకుని ఉంటారు. మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇవన్నీ చెప్తాను. సో వాట్ అనే మైండ్ సెట్ తో మీరు ఉండాలి. అయితే ఏమవుద్ది? ప్రాణం బాదు, అంతే కదా. మళ్ళీ మనకు అవకాశం ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో వాట్. నెక్స్ట్, మనలో మోటివేషన్ ఉందా, సెల్ఫ్ మోటివేషన్ ఉందా అని గుర్తుపెట్టుకోండి. మీరు మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ అంటే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది మిత్రులారా.
ఈ మోటివేషన్ అంటే అర్థం ఏంటి అంటే, మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మనకు తెలిసిన వాళ్ళకి నలుగురు చెప్పినప్పుడు మనకు ఒక మెంటార్ ఉన్నాడు అనుకోండి, లేదా మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, లేదా మంచి స్నేహితులు ఉంటే గనక మన శ్రేయోభిలాషులైనటువంటి స్నేహితులు వాళ్ళు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. అంటే ఎద్దు బాగా నడవాలి, బాగా అరక దున్నాలి అంటే రైతు ముల్లుగర్ర పెట్టుకొని అప్పుడు పొడిచేవాడు. ఒక సన్నటి కర్రకి చివర ఒక నెయిల్ పెట్టి దాన్ని పొడుస్తూ ఉండేవాళ్ళు. అటువంటిది మోటివేషన్ అండి. మోటివేషన్ ఎప్పుడు మనకి సరిపోదండి. మనం హైయెస్ట్ గోల్స్, గొప్ప ఉన్నతమైన స్థితిలోకి మనం చేరాలి అంటే మోటివేషన్ చాలదు మిత్రులారా. సెల్ఫ్ మోటివేషన్ కావాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ అంటే, మోటివేషన్ అనే దాంట్లో వేరే వాళ్ళ సహాయ సహకారాలు మీకు కంటిన్యూగా ఇంధనం లాగా అందుతూ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ అంటే మీకు సెల్ఫ్ మీలో మీకే ఆ శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది. ప్రోత్సాహాన్ని మీ నుంచి మీరే తీసుకుంటారు. దీనికి నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక మడుగులో ఒక 100 కప్పలు నివసిస్తూ ఉన్నాయండి. ఆ మడుగు పక్కన ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి అవతల ఒక పెద్ద పొలానికి ఒక అతను ప్రహరీ గోడ కట్టుకొని ఉన్నాడు. రోజు ఆ చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల కింద కాసేపు వచ్చి పైకి మడుగులో నుంచి అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒక రోజు ఎందుకో ఒక అత్యుత్సాహవంతమైన యంగ్ కప్ప బాగా మంచి పొగరులో ఉంది. అదేమంటదంటే, ఒక 15 అడుగులటువంటి ప్రహరీ గోడ కట్టి ఉంది. నేను ఈ ప్రహరీ గోడను ఎక్కుతాను అంటది. అంటే ఈ కప్పల్లో పెద్ద సీనియర్ ఒకడు అంటాడు, ఒరే ఏం ఎక్కుతావురా నువ్వు, అనవసరంగా ఎందుకు ఇవన్నీ మనకి ఈ పనులు, మన జీవితంలో నేను ఇంత వయసు ఉంది, ఈ రోజు వరకు ఎవరో మన వాళ్ళు అటువంటి ప్రయత్నం చేయలేదు, సక్సెస్ కాలేదు, ఇవన్నీ మనకు వద్దమ్మా అంటారు. నో 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 అని చెప్పి ఈ కుర్ర కప్పలు ఒక 10 కప్పలు ఇంకా అందరూ కలిపి ఒకడికొకటి తోడయి మేము ఎక్కుతాం అని ఒక పందెం పెట్టుకుంటాం. ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఆటికి. ఆ పందెం పెట్టుకున్నప్పుడు సరే అని ఒక కప్ప కూడా వింటా ఉంటది. అన్ని కప్పలో ఒక 20 కప్పలో మేము పోటీలో పాల్గొంటామంటే మిగతా వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ లేదంటారు. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, అది సాధ్యం కాదు అని చెప్తూ ఉంటారు. సో ఒక 20 కప్పలు పోటీ పడి చిన్నగా ఎక్కటం మొదలు పెడతాయి. ఎక్కంగానే 2 అడుగులు 3 అడుగులు ఎక్కేసరికి అవి అలిసిపోతా ఉంటాయి. ఈ కింద నుంచి మిగతా ఉన్న 80 కప్పలు ఏం చెబుతా ఉంటాయి అంటే, అరే మీరు పైకి ఎక్కలేరు, దిగండి అనవసరంగా ఎందుకు శ్రమ పడతారు, వీ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ థింగ్స్, వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ దట్ వన్ అంటే. అనగానే 20 కప్పలు ఎక్కుతున్నట్లు ఒక 10 వెనక్కి జారిపోతాయి, మనకెందుకు గోలని. ఒక మిగిలిన 10 కప్పలో కిందేమో 90 ఉన్నాయి. ఈ 10 కప్పలో పైకి పాకుతా ఉంటాయి. ఒక 7 అడుగులకు పోయేసరికి విపరీతంగా అలసిపోతాయి, చాలా టైం పడుతూ ఉంటుంది వాటికి. ఈ కింద నుంచి ఈ వదలం అనమాట, పోయిన కాటికి సాలేరా. సారీ అండి, ప్లీజ్ సారీ. ఈ అనగానే ఇంకొక 5 కప్పలు జారిపోతాయి. 10వ అడుగు దగ్గరికి వెళ్ళేసరికి మిగతా 4 కప్పలు కూడా జారిపోతాయండి. సో అవుట్ ఆఫ్ దిస్ 20 ఫైనల్ గా కాసేపు అయ్యేసరికి ఒక కప్ప పైకి చేరుంటది. ఆ కప్ప వెనక్కి తిరిగి చూసేసరికి మిగతా 20 పార్టిసిపెంట్స్ ఎవ్వరూ పక్కన కానరారు, తనే పైన ఉంటది. మొత్తం 99 కప్పల కింద ఉంటాయి. ఆ కప్ప ఎందువల్ల ఎక్కువ ఉంటుంది అంటారు మిత్రులారా? చాట్ చేయండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకా ఎవరో వచ్చి చాట్ చేయట్లా. ఫోకస్, డమ్. ఓకే, ఇంకా ఫోకస్. ఓకే, దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మిత్రులారా, వెరీ గుడ్, ఫియర్లెస్. ఆ కప్ప చెవిటి కప్ప అండి. ఆ కప్ప వినపడదు. దానికి మీరు అనొచ్చు, వినపడకపోతే అది పార్టిసిపేషన్ ఎలా చేసింది అని. సైగల ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎన్ని మాట్లాడుకుంటే ఉంటే వాటికి ఉన్నటువంటి లిప్ రీడింగ్ ద్వారా అది అర్థం చేసుకుని ఏదో పోటీ జరగబోతుందని నలుగురితో పాటు పోయి నేను చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసింది. అది పైకి అయిపోయేటప్పుడు కింద కప్పలు చెప్పే నెగిటివ్ వర్డ్స్ ఏది దాని బ్రెయిన్కి పోలేదు. హ్యాపీగా అది పైకి ఎక్కింది. దాని ప్రయత్నాన్ని విరమించకుండా, అలుపెరగని పయనం, విశ్రమించని పయనం అంటారు కదండి మన లక్ష్య సాధనలో. ఆ విధంగా అది పైకి పోయి రీచ్ అయింది. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైనా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మీరు ఒక చెవిటి కప్పలాగా పని చేయాలి, ఒక పిచ్చోడిలాగా పని చేయాలి. మనకి ఎప్పుడు 2 లక్షణాలు ఉండాలండి. ఒక పిచ్చివాడి లక్షణం ఒకటి ఉండాలి, చిన్న పిల్లవాడి మనస్తత్వం ఒకటి ఉండాలి. ఎందుకు అంటే, పిచ్చోడిని మీరు ఎప్పుడైనా చూసాడా? వాడి లోకంలో వాడు ఉంటాడు, వాడి పని వాడు చేసుకుపోతూ ఉంటాడు. వాడు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, ఏ విధానంలో ఉన్నాడు మీరు ఆలోచించొద్దు. వాడు ఏమి అనుకుంటే అది చేసుకుంటూ పోతూ ఉన్నాడు. మీరు చెప్పేది ఏది వాడికి వినపడదో అర్థం కాదు.
అదే విధంగా మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగేటప్పుడు మీకు నెగిటివ్, వీళ్ళని ఏమంటామంటే ఈ నెగిటివ్ వర్డ్స్ చెప్పే వాళ్ళని LICs అంటాం. LIC, L అంటే లాఫర్స్, I అంటే ఇన్సల్టర్స్, C అంటే క్రిటిసైజర్స్. ఈ ముగ్గురు రకాల వ్యక్తులు మీ జీవితంలో తారసపడుతూనే ఉంటారు. అది మీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది కావచ్చు, మీ స్నేహితుల్లో కొంతమంది కావచ్చు, మీ రిలేటివ్స్ లో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఈ 3 రకాల వ్యక్తులు మీకు ఎప్పుడూ తారసపడుతూ ఉంటారు. లాఫర్స్, ఇన్సల్టర్స్, క్రిటిసైజర్స్. వాళ్ళు చేయరు, మనల్ని చేయనీయరు. ఇటువంటి వాళ్ళని ఏది మీరు మైండ్కి ఎక్కించుకోవద్దు మిత్రులారా. ఎందుకు అంటే వాళ్ళ మాటలు విన్నారు అంటే మీ శక్తి ఏదో మీకు తెలియక మీరు వెనక్కిపోతారు. హనుమంతుడు ఆంజనేయ స్వామికి కూడా జాంబవంతుడు చెప్పిన దాకా తన శక్తి తనకు తెలియలేదు. తను ఆ సముద్రాన్ని ఎగరలేకపోయేవాడు. కాబట్టి మీకు ఎవరో చెప్తారని మోటివేషన్ కోసం వెయిట్ చేయొద్దు. అనంతమైన శక్తి, అద్భుతమైన శక్తి మీ మీలోనే ఉంది. అంతా మీరే. కాబట్టి యద్భావం తద్భవతి, సద్భావం సద్భవతి. కాబట్టి మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది మిత్రులారా. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని ఒక్కసారి లక్ష్యం నిర్దేశించుకునేటప్పుడు స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్లు ఏంటి, మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మీకున్న థ్రెట్స్ ఏంటి, ఇవన్నీ అవగాహన చేసుకొని ఒక్కసారి మీరు కాంక్రీట్ గా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత మాత్రం మీరు పిచ్చివాళ్ళలాగా ముందుకు దూసుకెళ్లాలా, చెవిటి కప్పలాగా ముందుకు తీసుకెళ్లాలా. ఈ క్రమంలో మీకు చిన్న చిన్న మైలురాళ్ళని మీరు సాధిస్తూ ఉంటారు. చిన్న చిన్న గోల్స్ అచీవ్ అవుతూ ఉంటారు. అప్పుడు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చెప్పి మనల్ని భుజం దడటానికి ఎవడో వస్తాడని మీ భుజాన్ని ఖాళీగా పెట్టుకోవద్దు. మీకు మీరే సెల్ఫ్ శబాష్ శబాష్ అని చెప్పి మీకు మీరే అప్రిషియేట్ చేసుకోండి. దానివల్ల మీరు ఎనర్జైజ్ అవుతారు. సెల్ఫ్ మోటివేషన్ అంటే అదే మిత్రులారా. చిన్న సక్సెస్ ను కూడా మీరు ఆస్వాదించాలా, ఆనందంగా స్వీకరించాలా, ఎంజాయ్ చేయాలా. మళ్ళా మరో నెక్స్ట్ గోల్ వైపు మీరు ప్రయాణాన్ని మొదలు పెట్టాలా. మీ ఫైనల్ లక్ష్యాన్ని చేరే వరకు ఈ స్టెప్స్ చేసుకుంటూ పోవాలా. అందుకనే నేను చిన్న పిల్లవాడిగా మారాలా అప్పుడప్పుడు అన్నాను. మీరు చిన్న చిన్న సక్సెస్ ను సాధించినప్పుడు మీకు మీరే సంతోషపడాలి. చిన్నపిల్లలు చూడండి, ఏమి ఇచ్చినా వాడు సంతోషిస్తాడు. మనకెవరన్నా వచ్చి ₹1 కోటి ఇచ్చారనుకోండి, ఇంకో 1 కోటి ఇస్తే బాగుండేది కదా అని ఆలోచిస్తాం. అదే ఆ పిల్లలకి, చిన్నపిల్లవాడికి చాక్లెట్ ఇవ్వండి, ఎంత ఆనందంగా తీసుకుంటాడు. ఒక కోతి ఉంది, కోతికి ఒక అరటిపండు ఇవ్వండి, ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి మీరు చిన్న చిన్న సక్సెస్లు సాధించినప్పుడు, విజయాలు సాధించినప్పుడు మీకు మీరే శభాషణ భుజం తట్టుకోండి. మీ ఉత్సాహం 100 రెట్లుగా పెరుగుతుంది. సో కాబట్టి మీకు సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా ఈ ఫియర్ ని ఓవర్కమ్ అయ్యే టెక్నిక్స్ లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఇది కంటెంట్ ప్రిపరేషన్. ఇప్పుడు నేను మీ దగ్గరకి ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్ చెప్పడానికి వచ్చానండి. నేను సరిగ్గా ప్రిపేర్ కాకుండా వచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తడబడుతూ ఏదో మమ్మ అనిపిస్తే మీ అందరికీ ఉపయోగం ఏమన్నా ఉందా? మీరు 1.5 గంటల సమయాన్ని ఇన్వెస్ట్ చేసి మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కూర్చుంటే నేను భయపడి సరిగ్గా చెప్పలేక ప్రిపేర్ కాలేకపోతే కంటెంట్, దానివల్ల మీకు ఒరిగేది లేదు, నేను సాధించింది ఏమీ లేదు. కాబట్టి కంటెంట్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దాని మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి. కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ రోజు మనం కష్టపడాల్సిన పని కూడా లేదు మిత్రులారా. చాలా పీపీటీస్ నెట్ లో దొరుకుతూ ఉంటాయి. అదే విధంగా గూగుల్ బాబాని అడిగితే, గూగుల్ తల్లిని అడిగితే ఖచ్చితంగా మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ నౌ డేస్ విత్ ఎ సింగిల్ క్లిక్. కాబట్టి కంటెంట్ ని బాగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మీరు ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి కంటెంట్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక సీక్రెట్ చెప్తాను మిత్రులారా. మీరు బాగా మంచి పబ్లిక్ స్పీకర్ గా గనక సక్సెస్ అవ్వాలి అంటే 10 టిప్స్ ఉన్నాయి. పెన్ను పేపర్లో రాసుకోండి. ఆ 10 టిప్స్ ఏంటయ్యా అంటే ప్రాక్టీస్. నెంబర్ 1 ప్రాక్టీస్. నెంబర్ 2 ప్రాక్టీస్. నెంబర్ 3 ప్రాక్టీస్. నెంబర్ 4 ప్రాక్టీస్. యు కౌంట్ ఎన్ నంబర్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ప్రాక్టీస్. దట్స్ వై మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, నాట్ ఓన్లీ మ్యాన్, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ ప్రాక్టీస్ చేయడానికి టెక్నిక్ ఏంటి అంటే, మీరు అద్దం ముందు చక్కగా, మన ఇంట్లో ఉన్న అద్దమే మన మిత్రుడు, మన స్నేహితుడు, అద్దం ముందు నుంచొని మనం ప్రాక్టీస్ చేయాలి. గట్టిగా లౌడ్ గా ప్రాక్టీస్ చేయాలి. దానితో పాటు బాడీ లాంగ్వేజ్ ని కూడా కొంత మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే కంటెంట్ పర్ఫెక్ట్ గా మన కమాండ్ ఉంటుందో, ఈ కంటెంట్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇన్కల్కేట్ అయిపోయి డీప్ గా ఇన్వాల్వ్ అయి ఉంటుందో, ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ మైండ్ విల్ టేక్ కేర్ హౌ యూ కెన్ ఎక్స్ప్రెస్. మీ యొక్క హావభావాలని, మీ యొక్క చేతుల కదలికల్ని, మీ బాడీ కదలికల్ని, మీ తల కదలికల్ని, మీ కళ్ళ యొక్క కదలికల్ని
మీ నోటి యొక్క కదలికలని, మీ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కంట్రోల్ అండి. సో బాడీ లాంగ్వేజ్ ని కొంత ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, కానీ కంటెంట్ ను మాత్రం బాగా ప్రిపేర్ చేయాల, ప్రాక్టీస్ చేయాల. కాబట్టి ప్రాక్టీస్ అంటే కూడా నాకు ఇంకోటి గుర్తొస్తుంది మిత్రులారా. మీకు మన జర్మన్ నియంత అంటాం మనము, వాళ్ళైతే దేవుడిగా ఆరాధించవచ్చేమో నాకు తెలియదు. అడాల్ఫ్ హిట్లర్ అని ఉన్నారు. ఈ అడాల్ఫ్ హిట్లర్ గారు ఎవరంటే ఒక సాధారణ సైనికుడు అండి. మొదట చెల్లా చెదురైపోయినటువంటి జర్మన్ సైన్యాన్ని చూసి ఆ సైనికులందరినీ క్రోడీకరించి తన అద్భుతమైన ఉపన్యాసాలతో వాళ్ళందరినీ ఉర్రు తొలగించేవాడంట. ఆ ఉర్రు తొలగించే క్రమంలో అసలు ఆయన స్పీచ్ చెప్తూ ఉంటేనంటండి వీళ్ళ రక్తం ఉప్పొంగుతూ ఉండేదంట, రోమాలను లెక్కబడుచుకొని అసలు ఇప్పుడు మేము యుద్ధంలోకి దూకుతాము, ఎదురు ఎవడొచ్చినా గానీ మేము చంపేస్తాము, మనదే జర్మన్ జాతే గొప్పది అన్నంత ఉద్రేకపూరితమైనటువంటి స్పీచెస్ ఇచ్చేవాడంట. ఆ విధంగా వాళ్ళందరినీ టర్న్ చేసి ఒక చిన్న దేశమైన ఒక మహా శక్తిశాలి అయినటువంటి సైన్యాన్ని నిర్మించగలిగాడు అతను. ఇదంతా ఎలా జరిగిందంటే జస్ట్ లైక్ దట్ జరగలేదండి. అతను ఒక స్పీచ్ తయారు చేసుకొని సముద్ర పోడ్డుకో లేకపోతే లోన్లీగా ఒక చోటకి వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళకి పరిచారకులు ఉంటారు కదా, వాళ్ళ ముందు గట్టిగా బిగ్గరగా చెప్తూ ఉండేవాడంట. 1కి 10 సార్లు, 10కి 20 సార్లు, 20కి 30 సార్లు ప్రాక్టీస్ చేసేవాడు. చేసి మీటింగ్ పెట్టిన తర్వాత అతను అద్భుతంగా చెప్తూ ఉంటే వాళ్ళల్లో ఉత్సాహం ఉరకలెత్తిపోయి నువ్వు అంటే దూకి మా ప్రాణాలైనా మేము పణంగా పెడతాము మన జాతి కోసం, మన దేశం కోసం అని చెప్పి వాళ్ళంత ఉద్రేకపూరితులు అయ్యేవాళ్ళంట. మీరు ఈ రోజుల్లో కూడా మన నాయకులను చూస్తూ ఉంటారు. కొంతమంది ఉద్రేకపూరితంగా చెబుతారు, కొంతమంది స్మూత్ గా చెప్తూ ఉంటారు. ఉద్రేకపూరితంగా చెప్పేవాళ్ళు, కంటెంట్ బాగా చెప్పే వాళ్ళకి లక్షలాది మంది జనాలు రావటం కూడా మీరు చూస్తూ ఉన్నారు. అది మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఆడ కేసీఆర్ గారు కావచ్చు, ఇక్కడ పూర్వం మన ఎన్టీ రామారావు గారు అద్భుతమైన స్పీకరు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారు, వీళ్ళందరూ కూడా మెస్మరైజ్ చేయగలుగుతున్నారు. అదే కొంతమంది నాయకులు మెస్మరైజ్ చేయలేకపోవడం వలన మెస్మరైజ్ చేసే ప్రక్రియల అబద్ధాలను నిజాలుగా కూడా నమ్మించగలుగుతారు. అంత శక్తి ఉందండి ఈ స్పీచ్ కి, బాడీ లాంగ్వేజ్ కి. దీనితో పాటు మనం వాయిస్ మాడ్యులేషన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు కూడా ఒకే పిచ్ లో మీరు సాదాగా చెప్తూ ఉంటే దాంట్లో రుచి పచి ఉండదండి. కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చక్కటి అద్భుతమైన స్పీచెస్ ని మీరు ఇవ్వగలుగుతారు. ఇంకా నేను చెప్పిన టయానికి 7 minutes ఏముందండి, ఐ మే టేక్ 5 more minutes ఇఫ్ యూ డోంట్ మైండ్. 7 minutes ఉంది నేను చెప్పిన టయానికి, అప్పుడే 45 minutes అవుతుంది. ఈ విధంగా మీరు యూ కెన్ ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్ అండి. సో మన క్రాట్ లో సి అయిపోయింది, ఆర్ అయిపోయింది, ఓ అయిపోయింది. లాస్ట్ వన్ ఈజ్ టీ. వాట్ ఈస్ టీ? టీ అంటే టెక్నిక్స్ టు ఇంప్రూవ్ పబ్లిక్ స్పీకింగ్. ఈ పబ్లిక్ స్పీకింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టెక్నిక్స్ ఏంటి అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఏంటి అంటే నోట్ చేసుకోండి వీలైతే. గ్రేట్ స్పీకర్స్ ఆర్ నాట్ బోర్న్. ఇందాక చెప్పాను నేను మీకు ఆ పాయింట్ ఏంటది. గ్రేట్ స్పీకర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్. తయారు చేయబడ్డ వాళ్లే కానీ వాళ్ళు పుట్టుకతో గొప్ప గొప్ప స్పీకర్లు ఎవరూ కాలేరు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు పెద్ద గొప్ప గొప్ప స్పీకర్లు అని మీరు అనుకునే వాళ్ళందరి యొక్క వీడియోలు, మొట్టమొదటి స్పీచ్లు కనుక మీకు నెట్ లో దొరికితే చూడండి. ఈ రోజు వాళ్ళు చెప్పేదానికి మొట్టమొదటి స్పీచ్ చెప్పిన దానికి మీరు 100,000s ఆఫ్ టైమ్స్ వేరియేషన్ మీరు గమనించగలుగుతారు. దానివల్ల ఆటోమేటిక్ గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరైనా మొదట్లో ఇంతే కదా, మనమైనా అంతే కదా, మనము వాళ్ళలాగా అద్భుతాలు సృష్టించగలము, ప్రొవైడెడ్ ఇఫ్ వి ప్రాక్టీస్ బెటర్. ఇఫ్ వి ఇన్వెస్ట్ అవర్ టైమ్ ఆన్ ప్రాక్టీసింగ్, డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ బికమ్ ఏ గ్రేట్ స్పీకర్, నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్పీకర్ల యొక్క వీడియోలు మనకి యూట్యూబ్ లో అడిట్ ఉంటూ ఉంటాయి. అవి పెట్టుకొని పదే పదే వినండి. అన్నెసరీగా మనం ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం మిత్రులారా. అది మనకు ఉపయోగపడే చాటింగ్స్ మనం ఎంతమందిని చేస్తున్నామో మనందరికీ తెలుసు. టీవీ ముందు కూర్చుంటే పాడిందే పాటరా, పాసిపర్ల దాసరా అని చెప్పేసి అరగంట న్యూస్ ని 24 గంటలు చేసి దాన్ని మ్యాగ్నిఫై చేసి చెప్పిందే చెప్తూ ఉంటారు. న్యూస్ రీడర్ మారుతా ఉంటారు కానీ మనం మాత్రం మారమండి. మనం టీవీ ముందు స్టాగ్నేట్ గా అలా ఉంటాం, మంచినీళ్ళు తాగుతూ ఉంటాం, అక్కడికే భోజనం తెచ్చుకొని తింటా ఉంటాం. అంటే అందరూ చేస్తున్నారని కాదు, నా ఉద్దేశం ఏంటయ్యా అంటే ఇక్కడ మనం టైంని ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నాము అన్ప్రొడక్టివ్ థింగ్స్ మీద, అన్రిసోర్స్ఫుల్ థింగ్స్ మీద అని తీసుకొని వాటన్నిటిని ఈ రోజు నుంచి తీసివేసి గొప్ప గొప్ప స్పీకర్ అంటే మీరు బాగా అంటే స్పీకింగ్ ఒక్కదానికే కాదు మిత్రులారా, ఈ ఇది అనేది
మనం స్పీకర్ గా మారటానికే కాదు, మనం అందరికీ సమయం భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. దాంట్లో ప్రతి వాళ్ళు 10 గంటలు వేస్ట్ అయిపోద్ది. మిగిలిన 14 గంటల్లో మన జాబ్ ని 14 గంటల్ని ఎవరైతే ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఉన్నతమైన శిఖరాలని చేరతారు. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరతారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి టైం వేస్ట్ ఎక్కడ జరుగుతుందో తీసేసి దాన్ని ఇటువంటి వీడియోస్ వినడానికి మీరు కేటాయించినట్లయితే మీరు అద్భుతమైన స్పీకర్లే కాదు, అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారు. ఎందుకంటే కొన్ని వర్డ్స్ వినగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో అవి ప్రింట్ అయిపోయి అదే భావనలో మన మనసులో కలుగుతూ ఉంటాయి మిత్రులారా. అదే విధంగా మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పాను 18 నిమిషాల కంటే ఏ శ్రోత కూడా మీ టాపిక్ ని పూర్తిగా విని మీరు ఏం తప్పు చెప్పారని గుర్తుపెట్టుకొని కోడిగుడు మీద ఏకలం పీకడానికి ఎవరో సిద్ధంగా లేరు. 18 నిమిషాల తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ పోద్ది. అందుకనే మధ్య మధ్యలో చిన్న టెక్నిక్స్ పనులు చేపించి వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాలి మిత్రులారా. సరే, మీ అందరికీ ఒక 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మొనాటనీగా జరుగుతూ ఉన్నట్టుంది, సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉండటం మంచిదే, కానీ కొన్ని వీడియోస్ ఆన్ చేసి ఉన్నాయి, కొందరు నీరసం అవుతున్నారు. మీకు చిన్న ఎక్సర్సైజ్ అండి. మీరు పేపర్ పెన్ను ఉంది మీ దగ్గర, నేను 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. నేను 30 అంకెలు లెక్క పెడతాను. ఈ 30 అంకెల్లో మీరు ఎన్ని సున్నాలు పెడతారో సున్నాలు పెట్టండి, లెక్కేసుకుంటూ పెట్టండి. 1 2 3 4 5 అని. ఓకే, పెట్టిన తర్వాత మీరు ఆ అంకెని చార్ట్ చేయండి. రెడీ, స్టార్ట్. 30 అంకెలు లెక్క పెడతాను, ఎన్ని సున్నాలు పెడతారో పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఎన్ని పెట్టారు చార్ట్ చేయండి, ఆపేసేయండి అందరూ. ఎన్ని సున్నాలు పెట్టారు? 95 సున్నాలు. ఎక్సలెంట్. చాట్ లో కాదండి సున్నాలు, మీ పేపర్ మీద పెన్నుతో పెట్టమన్నాను. 64 48 65 50 98. ఎక్సలెంట్ ఎక్సలెంట్. మిత్రులారా, మీ అందరికీ ఒక గొప్ప గిఫ్ట్ ఇస్తాను. మళ్ళీ 30 సెకండ్లు మంచి అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను మీకు. మళ్ళా 30 అంకెలు లెక్క పెడతాను. ఈ 30 అంకెల్లో మీరు ఎన్ని సున్నాలు పెడతారో మళ్ళీ రాయండి. లెట్ us స్టార్ట్ నౌ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇప్పుడు చూడండి, అంతకు ముందు దానికి ఇప్పటికి ఏమన్నా పెరిగినాయా లేదా? పెరిగితే ఎస్ అని పెట్టండి, పెరగకపోతే నో అని పెట్టండి. పెరిగిన వాళ్ళందరూ ఎస్ అని పెట్టండి. వెరీ గుడ్, అందరూ ఎస్లే పెడుతున్నారు. సూపర్ సూపర్ అండి. చూసారా మిత్రులారా, మొదట 30 అంకెల్లో పెట్టమన్నప్పుడేమో తక్కువ పెట్టాము, తర్వాత మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ పంపిస్తాను అంటేనేమో మనం కాన్సన్ట్రేషన్ గా మన సర్వేంద్రియాలని దాని మీద పెట్టి చక్కగా, అంతకుముందు ఫస్ట్ కొంతమంది పెద్ద సున్నాలు పెట్టుంటారు, అందుకని వాళ్ళకి తక్కువ వచ్చి ఉంటాయి. అది కూడా ఒక ఆస్పెక్ట్ కావచ్చు. కానీ చెప్పినప్పుడు ఒక గిఫ్ట్ వస్తుందన్న ఒక ఊహతో స్పీడ్ గా పెట్టారు. ఎవరికైతే సేమ్ వచ్చినాయో వాళ్ళు పర్ఫెక్ట్ అండి. మీరు ఏమనుకోవద్దు, దీంట్లో ఏమీ లేదు. అంటే మనం ప్రయారిటీ ఇస్తున్నాము, మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, ఒక దాని మీద మనం ఫోకస్ పెట్టాము అన్నప్పుడు ఈ విధంగా మన యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది మిత్రులారా. అదే విధంగా మీరు దయచేసి 21 రోజులు ఈ కోర్సుని మీరు ప్రతిరోజు ఉత్సాహంగా ఫోకస్ తో వినటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ అమూల్యమైన గంట సమయాన్ని ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నాట్ స్పెండింగ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి మిత్రులారా? మీరు ఒక చోట ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే దానికి రిటర్న్స్ రావాలా, ప్రాఫిట్స్ రావాలా. మీరు ఇక్కడ కనుక నిజంగా టైంని ఇన్వెస్ట్ చేస్తే ప్రతి సెకండ్ ని ప్రతి నిమిషాన్ని క్వాలిటీగా ఉపయోగించుకోండి, కాన్సన్ట్రేషన్ తో వినండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, రాసుకున్న మాటల్ని మననం చేసుకోండి, తర్వాత అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. అప్పుడు మీరు ఈ పెట్టినటువంటి గంటన్నర టైం మీకు వాల్యుబుల్ టైం కింద లెక్క, వాల్యుబుల్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ కింద లెక్క. లేదు ఏదో క్యాజువల్ గా విన్నాము, ఏదో ఇంటే విన్నాము, పోతే పోయింది, వస్తే సర్టిఫికేట్ వస్తుంది లేకపోతే లేదు అని కూర్చుంటే మాత్రం
మనం ఏమీ చేయలేము. మనలో అనంతమైన శక్తి ఉంది. దాన్ని ఉత్సాహంగా మీరు గనక వాడుకున్నట్లయితే అద్భుతాలు సృష్టించగలరు. అదే విధంగా మధ్య మధ్యలో కొన్ని జోక్స్ కూడా యాడ్ చేయండి. మీరు బాగా స్పీకర్ కావాలి అనుకుంటే. అదే విధంగా మధ్యలో ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్, టిప్స్ చేపించండి. అదే విధంగా కంటెంట్ ప్రిపరేషన్ బాగా చేసుకో బాగా అద్భుతంగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా మీరు ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ మొత్తాన్ని కొన్ని బుల్లెట్ పాయింట్స్ ని ఒక చిన్న పేపర్ మీద రాసి మీ జేబులో పెట్టుకోండి స్పీచ్కి వెళ్ళేటప్పుడు. ఆ జేబులో ఉండటం వల్ల మీకు అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుందండి అది. ఆ ధైర్యంతో మీరు అసలు వెనకడుగు వేయకుండా భయానికి లోను కాకుండా, ఆందోళనకు లోను కాకుండా, టెన్షన్కు లోను కాకుండా అద్భుతంగా చెప్పగలుగుతారు. మీ మైండ్ బ్లాంక్ అయ్యే అవకాశం లేదు. పొరపాటున మర్చిపోయినప్పటికీ కూడా మీ దగ్గర స్లిప్ ఉంది, అక్కడ పోడియమో ఏదో ఒకటి ఉంటది. లేదు మీరు ఎందుకంటే ఇప్పుడు టీవీ యాంకర్స్ మీరు చూస్తూ ఉంటారు. వెనకమాల ఈటీవీ, జెమినీ టీవీ అని కనిపిస్తూ ఉంటది. కానీ వాళ్ళ ముందు వైపున వాళ్ళు కీ పాయింట్స్ రాసుకొని దాన్ని చూసి చదువుతూ ఉంటారు. ఏ స్పీకర్ వస్తున్నారు, ఏ పార్టిసిపెంట్ వస్తున్నాడు అని అన్ని చదువుతూనే ఉంటారు. కొన్నేమో బాగా ప్రాక్టీస్ చేస్తారు. కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు టకటక ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా స్పాంటేనియస్ గా చెప్పగలుగుతూ ఉంటారు. సో కీ పాయింట్స్ నోట్ చేసుకొని జేబులో పెట్టుకోవడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మీరు ఎప్పుడూ కూడా స్టేజ్ దగ్గరికి మీరు ఎక్కడైతే స్పీచ్ ఇవ్వాలనుకున్నారో అక్కడికి కనీసం ఒక గంట ముందు చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్వేస్ వీ షుడ్ బి ఇన్ టైమ్, నాట్ ఆన్ టైమ్ ఆర్ అవుట్ ఆఫ్ టైం. అవుట్ ఆఫ్ టైం అయినా ఆన్ టైం అయినా మన టెన్షన్ పెరిగిపోతుంది. మన మైండ్ అంతా దాని మీద ఉంటది, నేను ఇన్ టైంలో చేరలేకపోతున్నానని. అట్లా కాదు మిత్రులారా, గంట ముందు పోండి. అక్కడ వాతావరణానికి మీ మైండ్, బాడీ అన్ని కూడా అకాంప్లిష్ చేసుకుంటాయి, అక్వైర్ చేసుకుంటాయి, సబ్మెర్జ్ చేసుకుంటాయి. కాబట్టి మీరు దానికి అలవాటు పడతారు. ఈ లోపు అక్కడ మీకు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు. ఓహో మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారన్న ధైర్యం వస్తుంది. మీలో ఉన్న టెన్షన్ వాళ్ళతో అటు ఇటు మాట్లాడుతూ ఉండటం వల్ల పోద్ది. అయినప్పటికీ కూడా మీలో టెన్షన్ తగ్గకపోతే ప్రశాంతంగా స్టేజ్ మీద కూర్చున్న చోటే ఒక 2, 3, 4 డీప్ బ్రీత్స్ తీసుకొని వదిలేయండి. చక్కగా ఇట్లా కూర్చున్నారు, చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చొని ధ్యానం చేస్తా ఉంటారు చాలా మంది, మీకు తెలిసే ఉంటది. డీప్ బ్రీత్, లంగ్స్ నిండా గాలి పీల్చుకోండి, కంఠంలో శబ్దం చేస్తూ గాలిని వదిలేయండి ముక్కు ద్వారానే. అంటే మనం గాలి పీలుస్తున్నామంటే మన పొట్ట బెలూన్లా ఉబ్బాలండి. లంగ్స్ పోయి అలా ప్రెస్ చేయాలి మన డయాఫ్రమ్ ని. అదే విధంగా మనం గాలిని ముక్కు ద్వారా వదులుతూ కంఠంలో శబ్దం చేస్తే నెగటివ్ ఎనర్జీ, నెగటివిటీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. మీరు బ్రెయిన్ మొత్తం రిలాక్స్ అవుద్ది. బ్లాంక్ అవుతున్న మైండ్ మొత్తం కూడా చాలా ఓపెన్ గా తయారవుతుంది. ఒక 2 గుక్కలు నీళ్లు తాగండి, కంఠం సవరించుకోండి, వెళ్ళిపోండి. ఇంకా బాగా చెప్పాలనుకుంటే మీ కంఠంలో ఎక్కడన్నా జీర గానీ అటువంటి ఇబ్బందులు ఉంటే ఒక అరగంట ముందు ఒక లవంగం వేసుకొని కొద్దిగా చప్పరించేసి చూసేసి పూసేసి ఒక గుక్క నీళ్లు తాగండి. సో అదే విధంగా స్పీడ్ అనేది మన మాటల్లో విపరీతమైన స్పీడ్ ఉండకూడదు. ఎప్పుడైతే ఆందోళన ఉంటుందో స్పీడ్ ఎక్కువ అవుతుంది మిత్రులారా. ఒక పిచ్ మెయింటైన్ చేయండి. అంటే నేను ఉత్సాహంగా చెప్పగలిగే మనిషిని అనుకోండి, మీ లెవెల్ మీకు ఉంటది. అంతేగాని దాన్ని మించిపోయి ఆందోళన చెందావు అంటే ఇంకా స్పీడ్ పెరిగిపోతుంది. కాబట్టి ఒక మోడరేట్ స్పీడ్ లో ఎదుటి వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో మిత్రులారా, దీనికంటే ముందు ఇవన్నీ చేసి ఒక 10 నిమిషాల ముందు స్పీచ్ ఇవ్వబోయే ముందు కళ్ళు మూసుకొని కూర్చొని పక్కన ఎవరన్నా ఉండండి, నో ఇష్యూ. అలా మీలో మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు రాసుకున్నటువంటి నోట్స్ ని మీరు ఒక చోట రాసుకొని ఉంటారు కదా, నోట్స్ ప్రిపేర్ అయి ఉంటారు కదా, దాన్ని మళ్ళీ కీ పాయింట్స్ జేబులో పెట్టుకున్నారు కదా, దాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకోవడానికి మొత్తం కలిపినా కానీ 2 నిమిషాలు చాలు. ఓకే, ఫస్ట్ ఫియర్ చెప్పాలి నేను, దాంట్లో ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలి. తాడు, పాము అనుకుంటాము, అదే విధంగా చెట్టు, దెయ్యం అనుకుంటాము. అదే విధంగా నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఈ ఎయిమ్స్ లో ఎగ్జాంపుల్ చెప్పాలా, అదే విధంగా తల్లి, తండ్రి, కొడుకు, కూతురు చెప్పాలా, నెక్స్ట్ క్రాట్ అనేది చెప్పాలా. ఇలా విజువలైజ్ చేసుకోండి. ఈ విజువలైజ్ చేసుకోవడం వలన ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ప్రతి పని కూడా ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక బిల్డింగ్ ని 2 సార్లు కడతాడండి. ఒకటేమో స్ట్రక్చర్ ని భూమి మీద కడతాడు, ఇది కట్టే ముందు బ్రెయిన్ లో కడతాడు. ఆ బ్రెయిన్ లో కట్టిన దాన్నే పేపర్ మీద గీతల రూపంలో పెడతాడు, ఫైనల్ గా రియల్ లో ఎగ్జిక్యూట్ చేస్తాడు.
కాబట్టి ప్రతి సంఘటన కూడా మన మైండ్ లో ప్రింట్ అవుతూ ఉంటుంది, అక్కడ తయారవుతూ ఉంటుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ లో తయారవుతూ ఉంటుంది. కాబట్టి మీరు విజువలైజ్ చేసుకోవాలి, మీకంటూ మీరు విజువలైజ్ చేసుకోవడం వల్ల మీరు సక్సెస్ఫుల్ గా మీ పనిని సానుకూలం చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్రాట్ అనేది కంప్లీట్ అండి. మీరు అద్భుతంగా అసలు యాజ్ ఎ బేసిక్ ప్రిన్సిపల్స్ ఒక 5-6 ఉన్నాయండి. టెక్నిక్స్ టు ఫాలో యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్. ఒక గొప్ప పబ్లిక్ స్పీకర్ కావాలి అంటే ఈ 6 కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 6 ఏంటి అంటే ABCDEF. ఈ 6 ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారండి. అవి ఏంటంటే ఏ అంటే అట్రాక్షన్, B ఫర్ బాడీ లాంగ్వేజ్, C ఫర్ కంటెంట్ ప్రిపరేషన్, D ఫర్ డైరెక్షన్, E ఫర్ ఎవాల్యుయేషన్, F ఫర్ ఫీడ్బ్యాక్. దీంట్లో మొదటగా ఏ అంటే ఏంటంటే మిత్రులారా అట్రాక్షన్ అని చెప్పాను. అట్రాక్షన్ అంటే ఏం లేదండి, భగవంతుడు ఇచ్చిన శరీరం రూపు అనేది ఎవరో మార్చలేము. కానీ మన దగ్గర ఉన్నటువంటి బట్టల్లో మంచి బట్టలు వేసుకోవచ్చు, మనం అట్రాక్టివ్ గా తయారవచ్చు. ఒక టై ఉంటే టై పెట్టుకోవచ్చు, సూట్ ఉంటే సూట్ వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు పోవటం వలన స్టేజ్ మీదకి ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ గా అట్రాక్టివ్ గా తయారయ్యి స్టేజ్ మీదకి నవ్వుతూ చిరునవ్వుతూ కనుక మీరు స్టేజ్ ఎక్కారనుకోండి, ఆ చూసే ఆడియన్స్ లో ఒక రకమైనటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ మీ వైపు మీ మీద ఏర్పడుతుందండి. ఎప్పుడైతే మీరు వాళ్ళ మనసుల్ని బ్రెయిన్ ని గెలిచారు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో మీరు నవ్వుతూ స్టేజ్ ఎక్కి మంచి బట్టలు, అంటే నేను సూటే వేసుకోవాలని లేదు, ఉన్న బట్టల్లోనే మంచిది ఇస్త్రీ చేయించుకొని నీట్ గా, వీలైతే ఒక టై పెట్టుకొని ఇన్షర్ట్ చేసుకొని, వీలైతే ఒక షూ వేసుకొని చక్కగా ఆహ్లాదంగా, ఎందుకంటే మీరు అద్భుతమైన స్పీకర్లుగా ఎదగాలనుకుంటున్నారు. ఈ స్పీకర్ గా కాదు, ఆల్రౌండర్ ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో 0.01% ప్రజలు కూడా 0.01 అంటే కనీసం 7.5 లక్షల మంది కూడా పబ్లిక్ స్పీకర్లుగా లేరు. అటువంటి రంగంలోకి మనం నేర్చుకోవడానికి వచ్చామంటే మీరు ఎంత గొప్ప కార్యాన్ని, గొప్ప లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నారు. కానీ ఇది చాలా సింపుల్ టు అచీవ్, నేను చెప్పగలను. మీరు 21 రోజులు మీ అమూల్యమైన సమయాన్ని ఇన్వెస్ట్ కరెక్ట్ గా చేసి ఫోకస్డ్ గా మీరు విన్నట్లయితే మీరందరూ కూడా అద్భుతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగిన వ్యక్తులుగా తయారవుతారు. ఎందుకంటే అన్నిటికీ మూలం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏమీ చేయలేమండి. మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా, ఎన్ని కోర్సులు చేసినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి మీరు ఈ విధంగా అట్రాక్టివ్ గా తయారయ్యి వాళ్ళ మనసుల్ని గెలుచుకొని చిరునవ్వుతో పైకి వచ్చి మీరు చక్కగా, ఇప్పుడు నేను గురు బ్రహ్మ గురు విష్ణు అని మొదలు పెట్టాను, అలా ఒక మంచి దాంతో కనుక మొదలు పెట్టినట్టయితే అక్కడ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది. అప్పటి వరకు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నా ఉన్నవాళ్ళు కూడా మీ మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా అట్రాక్టివ్ గా తయారవ్వండి. నెక్స్ట్ B ఫర్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చక్కగా, ఎందుకంటే చేతులు పైకి తీసుకెళ్ళటము, లేకపోతే ఇట్లా వంగిపోయినట్టు ఉండవు. ఇప్పుడు నేను ఇట్లా ఉండి చెబుతున్నాను అనుకోండి, సేమ్ టాపిక్ సేమ్ కంటెంట్ చెబితే మీరు ఉత్సాహంగా వినగలరా? నేను ఇలా ఉండి చెబుతున్నా షోల్డర్స్ అన్ని జారేసి, అట్లా కాదు. బీ కాన్ఫిడెంట్, బీ బోల్డ్ గా ఉన్నట్లయితే ఆ బాడీ లాంగ్వేజ్ అనేది, ఎందుకంటే మనం 100% స్పీచ్ డెలివరీ చేస్తుంటే దాంట్లో 55% బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేస్తుంది మిత్రులారా. 7% కంటెంట్ మీద ఫోకస్ ఉంటుంది చూసే వాళ్ళకి. అందుకనే బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక 5 సెకండ్స్ లో ఒకటి చేసి చూపిస్తాను. నేనేం చేశానో మీకు చెప్పండి, నోరు తెరవను. ఏం చేశాను చెప్పండి మిత్రులారా? వెరీ గుడ్, ఈటింగ్ బనానా. నేనేమన్నా అరటిపండు తింటున్నానని మీకు చెప్పానండి? మీకేం చెప్పలేదు కదా, బట్ బనానా తింటున్నానని చెప్పారు. ఎక్సలెంట్. కాబట్టి బాడీ లాంగ్వేజ్ విల్ కమ్యూనికేట్ 50%, 55% ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. మన వెర్బల్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ 7% అండి. 55 + 7 ఎంత అయిందండి? 62. 62 పోతే మిగిలిన 38% వాయిస్ మాడ్యులేషన్ అండి. సో ఎందుకంటే మీరు వాయిస్ మాడ్యులేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు చిరంజీవి గారు ఒక డైలాగులు చెబుతూ ఉంటే మనం మ్యూట్ చేసి ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుందండి. మ్యూట్ చేసి అసలు మనం టీవీ చూడగలమా? వాయిస్ ఆ మాడ్యులేషన్ లో ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ, కోపం ఉన్నప్పుడు కోపము, జాలి ఉన్నప్పుడు జాలి, ఇవన్నీ చూపించగలగాల మన వాయిస్ లో. అదర్వైజ్ ఎమోషన్స్ పండవండి. కాబట్టి ఎమోషన్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి.
తర్వాత కంటెంట్ ప్రిపరేషన్ చాలా అద్భుతంగా తయారు చేసుకోవాలా. బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కంటెంట్ ప్రిపరేషన్. తర్వాత డి ఫర్ డైరెక్షన్ అండి. వాట్ ఈస్ దిస్ డైరెక్షన్? నేనేదో సినిమా తీయట్లేదండి. డైరెక్షన్ అంటే అర్థం ఏంటంటే, దీనికి ఎగ్జాంపుల్ చెప్తూ, ఈ రోజు నేను మీకు ఫియర్ అండ్ స్టేజ్ ఫియర్ చెప్పడానికి వచ్చాను. ఇది మీ ఫస్ట్ క్లాసు ఈ కోర్సులో. చాలా మందికి ఫియర్ జనరల్ గా ఉంటది, కొంత స్టేజ్ ఫియర్ అంటే అద్భుతంగా ఉంటది మనలో. అది లేని వాళ్ళం లేము చాలా వరకు, 195 మంది. నేను ఇప్పుడు ఈ క్లాస్ చెప్పిన తర్వాత, ఇదంతా మీరు విన్న తర్వాత, మీరు ఇంటికి పోయిన తర్వాత ఒక్కసారి రివైజ్ చేసుకుంటే, అసలు మనం ఎందుకు భయపడుతున్నాము? చాలా సింపుల్ గా చెప్పారు కదా సారు, వీటి వల్ల కలుగుతుంది, ఇవన్నీ మనం తీసేసి ఈ టెక్నిక్స్ చెప్పారు, ప్రాక్టీస్ చేయమని, కంటెంట్ తయారు చేసుకోమని, బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయమని, వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేయమని, ఇవన్నీ చేస్తే నేను అద్భుతమైన స్పీచ్ ఇవ్వగలను కదా అని చెప్పి మీరు అలా పాజిటివ్ డైరెక్షన్ లో మీలో ఉన్న భయం అంతా పోగలిగితే, నేను పోగొట్టగలిగితే, మై స్పీచ్ ఆఫ్ టుడే ఈస్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్, ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్ అని అర్థం మిత్రులారా. అట్లా కాకుండా నేనేదో మమ అనిపించిపోయాను, నేను చెప్పిందే మీకు గుర్తులేదు, మీకు ఆ భయం స్టేజ్ ఫియర్ అనేది అట్లాగే ఉంది, కొద్దిగా కూడా తగ్గలేదు ఈ స్పీచ్ విన్న తర్వాత అంటే, మై స్పీచ్ ఈజ్ నాట్ వెంట్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్ అని అర్థం. సో దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్షన్. ఏబిసిడి అయిపోయిన తర్వాత ఈ ఫర్ ఎవాల్యుయేషన్ అండి. ఈ ఎవాల్యుయేషన్ అంటే ఏంటయ్యా అంటే, ఎవాల్యుయేట్ ఎవరు చేసుకోవాలి? నాకు నేను చేసుకోవాలి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్. ఎందుకంటే నేను ఎంత కంటెంట్ ప్రిపేర్ అయ్యాను, ఇదంతా నేను డెలివరీ చేయగలిగానా లేదా 100% అనేది నాకే తెలుసు. కాబట్టి నాకు నేను సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ లో మొదటి రోజుల్లో, మీరు స్పీచెస్ ఇచ్చే మొదటి రోజుల్లో 60% మీరు కంటెంట్ ని డెలివరీ చేయగలిగినట్లయితే మీరు అద్భుతంగా చేశారు అని అర్థం చేసుకోండి మిత్రులారా. మీరు భయపడాల్సిన పని లేదు, ఇంకా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు మీరు 30%, 25%, 40% లోపే చేశారు అంటే, సో వాట్, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ విల్ కమ్. యూ ప్రాక్టీస్. ఎక్కడ మీరు ల్యాగ్ అయ్యారు, ఎక్కడ బిహైండ్ అయ్యారు, ఇవన్నీ తెలుసు, చూసుకొని నోట్స్ చేసుకొని వాటన్నిటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ బికమ్. తర్వాత ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్ అండి. ఈ ఫీడ్బ్యాక్ ఎవరిస్తారు? మన ఆడియన్స్ నుంచి తీసుకోవచ్చు, మన వెల్ విషర్స్ ఎవరన్నా ఈ స్పీచ్ వినడానికి వస్తే వాళ్ళ నుంచి తీసుకోవచ్చు, మనల్ని పిలిచినటువంటి ఆర్గనైజర్స్ అని, సార్ యూ ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కొంతమంది క్రిటిసైజర్స్ ఉంటారు, అటువంటి వాళ్ళు ఇచ్చే నెగిటివ్ గురించి మీరు బాధపడద్దు. ఏది మీరు ఎంత అద్భుతంగా చెప్పినా వాళ్ళు చెప్పలేరు, మనం చెప్పిన అద్భుతంగా కూడా ఏం బాగా చెప్పలేరు, ఎలా చెప్తే బాగుండేది అంటాడు. అందుకే దీనికి ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. ఒక ఆర్టిస్టు, ఒక స్టూడెంట్ ఉన్నాడు, గురువు గారికి ఆర్ట్ నేర్చుకున్నాడు. సరే నువ్వు వేసి గ్యాలరీలో పెట్టరా అన్నాడు. దాని మీద ఈ పిల్లవాడు ఏం రాశాడంటే, దీంట్లో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఇంటూ మార్కు కొట్టండి అన్నాడు అని ఆర్ట్ వేసింది పెట్టాడండి అక్కడ. సో 2 రోజులు ఎగ్జిబిషన్ అయిపోయేసరికి దాంట్లో చూస్తే కొన్ని 10ల కొద్ది ఇంటూ మార్కులు కానొచ్చినాయి. ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ బెటర్ చేయాల్సింది అనే ఇంటూ మార్కులు. ఈ స్టూడెంట్ డేలా పడిపోయి గురువు గారి దగ్గరికి వచ్చి, ఏంది గురువు గారు మీరు అద్భుతంగా నేర్పారు, నేను అద్భుతంగా కష్టపడి 5 రోజులు కష్టపడి వేసాను దీన్ని, కానీ ఇన్ని తప్పులు ఉన్నాయని చెప్పారు అంటారు. ఓకేనా అన్న, నువ్వు కంగారు పడద్దు, ఇంకా ఎగ్జిబిషన్ ఇస్ గోయింగ్ ఆన్ కదా, ఇట్ ఈస్ ఎ 5-day ఎగ్జిబిషన్. నువ్వు రేపు ఈ 2 రోజుల్లో కొద్దిగా ఫాస్ట్ గా తయారు చెయ్యి, సేమ్ బొమ్మని తీసుకెళ్లి అక్కడ పెట్టి పైన ఏం రాస్తారంటే, దీంట్లో ఎక్కడన్నా తప్పులు ఉన్నట్లయితే మీరు కరెక్ట్ చేయండి అని రాయి అని చెప్తారు. ఒక్కళ్ళు కూడా బ్రష్ తీసుకొని దాన్ని కరెక్ట్ చేయరండి. సేమ్ వేసాడు. అంటే తప్పులు చూపించడానికి అందరూ ముందుంటారు, వాళ్ళని కరెక్ట్ చేయమంటే చేయలేరు. కాబట్టి మిత్రులారా, అటువంటి వాళ్ళని పట్టించుకోవద్దు. నిజంగా మీ దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే, సపోజ్ కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పారు, గూగుల్లో అతను కూడా వెతికాడు, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద పట్టున్న ఇది కరెక్ట్ చేసుకోవాలి నాన్న అని చెప్తే మీరు సహృదయంతో స్వీకరించి దాన్ని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్పీచెస్ లో అటువంటి పొరపాటు జరగకుండా చేసుకుంటే, అటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ మనల్ని మనం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు పెట్టుకోవాల్సిన పద్యం ఒకటి ఉందండి, వేమన పద్యం. ఇది ఏంటి అంటే, ఇప్పుడు మీరు Day 1 కోర్సు మొదలు పెట్టారు. దాదాపు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అంటే, మీరు 67 మంది ఉన్నారు. దీంట్లో ఒక 7 మందో 10 మందో ఫెసిలిటేటర్స్, సీనియర్స్ తీసేస్తే 57 నుంచి 60 మంది మీరు Day 1 నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు మిత్రులారా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది చాలా అద్భుతంగా మీరు చేయగలరు. మీరు ఎవరికంటే తక్కువ వాళ్ళు కాదు, మీరందరూ అద్భుతమైన వ్యక్తులే. దీనికి ఒక పద్యం చెప్తానండి. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టు పట్టినేని బిగియ పట్టవలయు, పట్టు విడుట కన్నా పడి చచ్చుట మేలు.
విశ్వదాభిరామ వినురవేమ అని కొన్ని వేల సంవత్సరాల క్రితం వేమన గారు చెప్తే మనం ఈ రోజు ఒక పని మొదలు పెడతాము. ఏదో కారణాలు కుంటి సాగులు బొచ్చడు, సార్ నాకు ఈ రోజు ఆఫీసులో పని ఎక్కువ ఉండటం వల్ల క్లాస్ అటెండ్ కాలేకపోయాను. అన్ని మీరు టైం వేస్ట్ తగ్గించుకొని ప్లాన్ చేసుకొని క్లాసులు దయచేసి అటెండ్ అవడానికి ప్రయత్నించి మీరు సక్సెస్ అవ్వాలని నా కోరిక. ఈ పద్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే భయం అనేది మన ఒక్కళ్ళకే ఉన్న విషయం కాదు మిత్రులారా, చాలా మందికి ఉంది అని తెలుసుకున్నాం ప్రపంచంలో. మన మహాభారతంలో కురుక్షేత్రంలో చూసినట్లయితే అతి గొప్ప విలుకాడు, గొప్ప నరుడు, అంటే నరులలో అత్యంత గొప్పవాడు ఎవడు అంటే అర్జునుడు. అందుకనే నరుడు నారాయణుడు అంటారు. శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడు అంటారు, నరనారాయణుడు అంటే కృష్ణుడు అర్జునుడు. అటువంటి అర్జునుడే కురుక్షేత్ర యుద్ధానికి ముందు నన్ను 2 సేనల మధ్య పెట్టమంటే కరెక్ట్ గా తీసుకెళ్లి భీష్మాచార్యుల వారికి ద్రోణాచార్యుల వారికి ఎదురుగా నిలబడతాడు శ్రీకృష్ణుల వారు. ఎందుకంటే అతనికి తెలుసు లాజిక్ ఏంటో. అటు చిన్నప్పటి నుంచి పెంచిన తాతని, అటు చిన్నప్పటి నుంచి విలువిద్య నేర్పి తనకంటే గొప్ప విలుకాడిని చేసిన గురువుని చూసేసరికి అతనికే భయకంపితుడు అవుతాడు. భయం అంటే ఏ రకంగా కలవచ్చు, అభిమానంతో కావచ్చు, ఆప్యాయతతో కావచ్చు, జాలితో కావచ్చు. నేను నా బంధుమిత్రుల్ని, నా గురువుల్ని, నన్ను పెంచి పెద్ద చేసిన వీళ్ళందరినీ సంపి సాధించవలసినటువంటి రాజ్యం నాకు అవసరమా అని అతను ఆలోచించి భయకంపితుడై చేతులు వణికి తన గాంధీవాన్ని వదిలేసి అలా ఆ రథంలో కూలబడిపోయి అప్పుడు శ్రీకృష్ణుడు, ఎందుకంటే అతను అలా జరిగింది కాబట్టే శ్రీకృష్ణ భగవానుడు మనిషికి మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వాలి, ప్రతిదానికి సమాధానం చెప్పాలి అని తను నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇతనికి ఈ లక్షణాలు కలగాలి అని చెప్పి వాళ్ళ మధ్య నిలబెట్టి ఇతను ఇలా కలిగి అడగటం వల్ల మాత్రమే మనకు అద్భుతమైనటువంటి భాగవతంలోని భగవద్గీత అనేది మనకు దక్కింది. ద గ్రేటెస్ట్ మోటివేషనల్ బుక్ ఆఫ్ ద వరల్డ్ గా ఇప్పటికీ ఆనాటి నుంచి వేల లక్షల సంవత్సరాల నుంచి ఈ రోజుకి అది ప్రశంసించబడుతూ ఉంది, మనందరికీ ఆరాధ్యంగా నిలిచింది. కాబట్టి మిత్రులారా, మీరందరూ భయపడవద్దు. చక్కగా మీరు 21 రోజులు ఇన్వెస్ట్ చేయండి. అద్భుతమైన స్పీకర్లుగానే కాదు, అద్భుతమైన వ్యక్తులుగా, ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా మీరు తయారవుతారు. ఈ అవకాశాన్ని మనందరికీ ఇంపాక్ట్ ఫౌండేషన్ వారు ఇచ్చారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ అధికారైనటువంటి గంపా నాగేశ్వరరావు గారికి మనందరం సదా కృతజ్ఞతలు తెలపాలి. మనము ఈ విధంగా ఈ క్లాసులు విని గొప్పవాళ్ళుగా తయారవటం మాత్రమే మనం గురువు గారైనటువంటి గంపా నాగేశ్వరరావు గారికి ఇవ్వగలిగిన గురుదక్షిణగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. రికార్డింగ్ తీసేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, ఒక్కరొక్కరు మాట్లాడి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చక్కగా ఫస్ట్ పార్టిసిపెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఫెసిలిటేటర్స్ లాస్ట్ లో ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. నేను సుదర్శన్. ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? సార్ ప్లీజ్. మా రాజశేఖర్ సార్ గారు అంటే మిస్టర్ పర్ఫెక్ట్. సరే సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మా రాజశేఖర్ సార్ గారు అంటే మిస్టర్ పర్ఫెక్ట్. మేము అందరం బిరుదిచ్చినాం వారికి. ఎట్లా కట్ చేసేది ఇది? వారి స్పీచ్ ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉంటుంది. నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి వీడియో ఆన్ చేయలేదు. రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you sir. Dear participants, please ask if you have any questions or just give a feedback in 1 minute. Don't take too much time. Please. Okay sir, this is Partha Sarathi from. Okay sir, this is Partha Sarathi from Joglamba Gadwal district. Please. సార్, మాకు తెలియని ఎన్నో విషయాలు ఈ క్లాస్ లో నేర్చుకోబడుతుంది సార్. అండ్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో కూడా నరేందర్ సార్ గారు చెప్పారు. ఆ సార్ మాక్సిమం ఇంగ్లీష్ చెప్పారు. కొన్ని వర్డ్స్ అర్థమయ్యాయి, కొన్ని వర్డ్స్ అర్థం కాలేదు. బట్ ఈ క్లాస్ లో రియల్లీ చెప్తున్నాను సార్, ఈజీ మెథడ్ లో, తర్వాత మీరు చెప్పిన ట్రిక్స్ కానీ, తర్వాత ABCDEF దాని గురించి కానీ, తర్వాత ఇంకోటి CO అది కార్డ్ గురించి కానీ బాగా ఈజీగా అర్థమయ్యాయి సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఎక్సలెంట్ క్లాస్ ఫర్ మీ సార్. వెరీ గుడ్ అండి.
సార్ విశ్వనాథ్ గారు రికార్డింగ్ ఆపరేషన్ చేస్తుంది సార్ వెంకటేశ్వరరావు గారికి. వెంకటేశ్వర ఆపేసేయండి వెంకటేశ్వర గారు. అలాగే సార్ ఆపేస్తాను ఒక్క నిమిషం. యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డియర్ పార్టిసిపెంట్స్ అందరూ అన్మ్యూట్ చేస్తున్నారు, అందరూ అన్మ్యూట్ చేయొద్దు, మాట్లాడే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేయండి ప్లీజ్, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ ఒకటి ఓరం దత్తాత్రేయ మాట్లాడుతున్నాను. మాట్లాడండి.